మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. బలరామకృష్ణులు చేసినటువంటి గొప్ప గొప్ప చిలిపి చేష్టలన్నీ తెలుసుకునేటువంటి వారైనటువంటి మధురానగర వాసులు మేడల మీద నిలబడి వాళ్ళు వస్తూ ఉంటే ఆ దారిని చూస్తూ ఉన్నారట. ఎంతో ఆనందంగా బలరామకృష్ణులు మధురానగరంలో రాజవీధిలో వెళుతూ ఉన్నారు. కంసుడి బట్టలు ఉతికేటువంటి చాకలివాడు పట్టుబట్టలన్నీ ఉతికి మూటను కట్టుకొని తల మీద పెట్టుకుని వెళ్లిపోతూ ఉన్నాడట. కృష్ణుడేమో అతన్ని పిలిచి, మేము నందమహారాజు గారి బిడ్డలం, మాకు కూడా ఒక పట్టుపంచ ఇవ్వు, కట్టుకుంటాం అన్నారట. చాకలివాడేమో కృష్ణుడితో చాలా పొగరుతో, ఈ విషయం మా కంస మహారాజు గారికి తెలిస్తే ఎంత కోపం వస్తుందో తెలుసా, ప్రాణాలు ఉగ్గడించేస్తారు. మీకు పెరుగులు నేతులు త్రాగి బాగా కొవ్వు పట్టింది, ఇవి సాక్షాత్తు కంస మహారాజు గారు కట్టుకునే పంచెలు, మీకివి కావలసొచ్చాయే, వెర్రి మాటలు మాట్లాడకండి అని అన్నారట. వారి మాటలు విన్నటువంటి కృష్ణుడు బలరాముని వంక చూసి, అన్నయ్య, ఇక ఈ పుర్రె మారదు అని పిడికిలు బిగించి ఆ చాకలివాడి నెత్తి మీద ఒక్క గుద్దు గుద్దారట. వాడు తల బద్దలైపోయి చచ్చిపోయాడట. ఇక కృష్ణుడు రజగుడిని ఎందుకు చంపాడో మనం తెలుసుకోవాలి కదా. ఈ చాకలివాని పుర్రె ఇప్పటిది కాదు, అది త్రేతాయుగం నాటి పుర్రె. సీతాదేవి మీద నింద వేశాడు. ఆ పుర్రె సీతమ్మ తల్లి పరిత్యాగమునకు కారణమైనటువంటి పుర్రె. ఎప్పటికైనా మారుతుందేమో అని చెప్పి ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఈ జన్మలోనైనా ఒక్క మాట, మంచి మాట మాట్లాడతాడేమో అని చెప్పి అనుగ్రహిద్దామని చెప్పి చూశాడు. ఒక్కొక్కడు అవకాశం వచ్చిన అహంకారంతో నాశనం అయిపోతూ ఉంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియక నోటి మాట వలన చెడిపోతూ ఉంటాడు. పొగరుగా మాట్లాడతాడు, చచ్చి ఊరుకుంటాడు. ఈశ్వరుని క్షమాగుణాన్ని, మనిషి తెంపరితనాన్ని ఈ రజకుని మరణం ఆవిష్కరిస్తుంది. ఇక్కడ బట్టలు ఉతకగలిగాడు కానీ తన మనస్సును ఉతుక్కోలేకపోయాడు. ఇక మరో చోట వృద్ధుడైన ఒక సాలెవాడు పంచలు నేస్తున్నాడు. ఆయన బలరామకృష్ణులకు ఎదురుగా వెళ్లి, ఇవి నేను కంసుని కోసం నేస్తున్నా మెత్తని పంచలు, మహానుభావ, మీరు ఈ పంచ కట్టుకుని కనిపిస్తే ఎంతో బాగుంటారు, ఈ పంచ మీరు కట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను అని అన్నారట. కృష్ణ పరమాత్మ ఆ పట్టుపంచ కట్టుకొని సాలెవానికి ఇహమునందు సర్వ ఐశ్వర్యాన్ని ఇచ్చి, అతనికి సారూప్యాన్ని ఇచ్చి తన దగ్గర కూర్చోబెట్టుకోగలిగినంత ఐశ్వర్యాన్ని కటాక్షించారట. సుధాముడు అనబడే మాలాకారుడు ఉన్నాడు. ఆ మాలాకారుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన కంసునికి పుష్పమాలలు కడుతూ కనిపించాడు. ఆ మాలాకారుడు వీరికి ఎదురుగా వెళ్లి అర్ఘ్యపాద్యాదులిచ్చి, కృష్ణ, నా జన్మ ధన్యమైపోయింది, ఏం అదృష్టం, మీరిద్దరూ ఈరోజు ఇలా నా దగ్గరికి రావటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, దయచేసి నేను ఇస్తున్న ఈ పుష్పమాలను తీసుకుని అలంకరించుకోండి అని పుష్పమాలలు ఇచ్చారట. పరమాత్ముడు పొంగిపోయి, నీకు ఏం కావాలో అడుగు, ఇచ్చేస్తాను అన్నారట. అలా ఆనాడు మాలాకారుడు మనమందరం కూడా పూజలో చెప్పవలసిన దానిని అడిగాడట. నీ పాదకమల సేవ, నీ పాదార్చకుల తోడి, తాపారభూత తాపసమందారా దయచేయు అన్నారట. కేవలం బ్రతికేయడం కాదు తండ్రి, ప్రతి క్షణం కూడా నీ పాదకమలముల సేవ చేసుకోగలగాలి. ఎవరెవరు నీ పాదములను పట్టి పూజ చేసే మహాభక్తులున్నారో వాళ్లతో నాకు స్నేహం కావాలి. ఏ పదార్థం చూసినా అది ఈశ్వరుడే అని చెప్పి నేను భావించి ప్రేమించగలగాలి. నా ప్రేమ, నా భక్తి పూర్ణమై ఉండాలి ఈశ్వర, అటువంటి భక్తి ప్రసాదించు అంటే కృష్ణుడు పొంగిపోయి అతనికి ఒక మంచి ఆలింగనమిచ్చి సౌఖ్యాన్నిచ్చారు. ఆ తర్వాత ఆ ప్రదేశమును దాటి ముందుకు వెళుతూ ఉన్నారు. అప్పుడు ఎదురైంది వారికి కుబ్జా. ఆమె కథను మరోమారు తెలుసుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.